హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం HD5L విత్ సికోర్ MRL మోటార్ ఎర్రర్ 3130 కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. రొటేషనల్ ట్యూనింగ్ చేస్తుంది. ట్యూనింగ్ వరకు బాగానే అవుతుంది. ఇప్పుడైతే లిఫ్ట్ అంటే మోటార్ రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడైతే విధంగా వస్తుంది. ఇది ఆల్రెడీ విత్ లోడ్ కూడా చెక్ చేసినాం. విత్ లోడ్ చెక్ చేసినట్టు ఎర్రర్ 30 ట్యూనింగ్ అవుతుంది. ట్యూనింగ్ కొంత మెయింటెన్స్ రన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎర్రర్ 30 వస్తుంది. ట్రై చేస్తుంది. సరే, విత్ న్యూ డ్రైవ్ బోర్డ్ కూడా మార్చేసాను. Motor tuning done successful, but maintenance up or down it will get error 30. తర్వాత డౌట్ వచ్చి ఎన్కోడర్ పల్స్ వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఎన్కోడర్ పల్స్ అయితే ఇప్పుడు మామూలుగా ఎన్కోడర్ పల్స్ అయితే వస్తుంది, కాకపోతే ఈవెన్గా రావట్లేదు. అంటే పల్స్ వస్తుంది, డైరెక్ట్ హై రేంజ్ పోతుంది. 749 743 సెకండ్ 31 tuning చేస్తుంటే మిషన్ అయితే while rotational tuning getting this type of movement and getting error 31 or 30. పట్టుకో. సరే, బ్రేక్ ఏమైనా స్ట్రక్ అవుతుందని చెక్ చేస్తే బ్రేక్ ఓపెన్ చేసి తిప్పితే ఫార్వర్డ్ రివర్స్ అయితే బాగానే దొరుకుతుంది. అంటే బ్రేక్ ఏం కంప్లైంట్ లేదు. సరే, ఇప్పుడు బ్రేక్ కూడా అంటే ఫీల్ అయిందని మళ్ళీ ట్రై చేసిన దాన్ని పెడితే స్టార్టింగ్ ట్యూనింగ్ పెట్టి రొటేషనల్ ట్యూనింగ్ చేస్తున్నాం. ట్యూనింగ్ అంటే ఎంతసేపు ట్యూనింగ్ అయితే అంతసేపు ట్యూనింగ్ బాగానే ఉంటుంది. అప్పుడు ఏం మరో కాదు. రొటేషనల్ ట్యూనింగ్ ఎంత అయితే లాస్ట్లో మిషన్ రమ్మడానికి ట్రై చేస్తుంది. అప్పుడైతే ఎర్రర్ వస్తుంది 31. ఇక్కడ డ్రైవ్ బోర్డు మార్చిన ఎన్కోడర్ కలిసి వస్తుంది. ఎన్కోడర్ వోల్టేజ్ బాగానే ఉంది. రీచ్ వైర్ వచ్చేసి 2.5 అంటే 2+ వస్తుంది. 5 volts బాగానే ఉంది. ఎన్కోడర్ పల్స్ వస్తుంది. కాకపోతే ఎర్రర్ అయితే 31 వస్తుంది. రొటేషన్ ట్యూనింగ్గా నార్మల్గా ఇంకో వేరే ఇంకోటి బుక్ చేసేటప్పుడు ఫుల్ వర్షం వచ్చింది కూడా కొన్ని బంద్ చేసింది. 11కి మళ్ళీ వస్తే సిస్టమ్ అంటే ఫస్ట్ మోటార్ బయట పెట్టిన అక్కడ ఎన్కోడర్ ట్యూనింగ్ ప్లేస్ లేకుండా మోటార్ బయట పెట్టి ఎన్కోడర్ మార్చి రొటేషన్ ట్యూనింగ్ చేసి ట్యూనింగ్ పెట్టేసి మళ్ళీ లోపల పెట్టిన తర్వాత పవర్ అంటే వర్కింగ్ అయితే ఓకే అయింది. ఇప్పుడు ఈ డ్రైవ్ వచ్చేసి సీరియల్ నెంబర్, ఇది మోటార్ నేమ్ ప్లేట్. మనం ఇంకో ఎన్కోడర్ మార్చిన తర్వాత సైట్ అయితే కంప్లీట్ అయింది. చెక్ చేస్తున్న పల్స్ ఎట్లా వస్తుందని. ఇక్కడేమో మనకి ఈవెన్గా వస్తుంది. 0 నుంచి వెళ్ళి ఇట్లా ఈవెన్గా పెరుగుతుంది, ఈవెన్గా తగ్గుతుంది. అంటే ఈ విధంగా ఈవెన్గా పెరుగుతూ తగ్గుతున్నప్పుడు మనకి ఎన్కోడర్ పల్స్ అనేది ఓకే. సైట్లో కూడా పల్స్ వస్తుంది కానీ ఈవెన్గా రావట్లేదు. అది ఇప్పుడైతే మనం ఎన్కోడర్ మార్చినాము, సైట్ అనేది కంప్లీట్ అయింది. అక్కడ ఎన్కోడర్ మార్చడానికి ప్లేస్ లేకుండా మోటార్ తీసి బయట పెట్టి ఎన్కోడర్ మార్చిన లోపల పెట్టినాం. అప్పుడైతే సైట్ అనేది రన్నింగ్లోకి వచ్చింది. అంటే నేను కూడా తీసుకోబోయే ముందుకు ఇక్కడ ఆఫీస్లో చెక్ చేసిన పల్స్ ఇక్కడేమో ఇలా వస్తుంది, సైట్లోనో ఆ విధంగా వచ్చింది. దానివల్ల అయితే ఇక్కడ కంప్లైంట్ వచ్చింది.
అంత తక్కువ పల్స్ వస్తుంది. ఒక డైరెక్షన్లో అంటే ఎంత స్లోగా తిప్పితే అంత స్లోగా, ఎంత స్పీడ్ తిప్పితే అంత స్పీడ్గా పల్స్ అనేది రావాలి. ఈ విధంగా అయితే ఈవెన్గా మనం ఎంత స్పీడ్ తిప్పితే అంత స్పీడ్గా, అంత స్లో తిప్పితే అంత స్లోగా అయితే ఈ విధంగా పల్స్ మారుతూ ఉంటే దీన్ని కూడా ఓకే అండి. ఇది ఓకే అని కూడా చెక్ చేసిన. 0 తర్వాత 32, 0 అయిపోతే 32 752 వస్తుంది. డైరెక్ట్ 0 తర్వాత 31. పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత కంప్లైంట్ ఉంటే ఎన్కోడర్ మార్క్ చేస్తే అయిపోయింది. ఎర్రర్ 31. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.